హాయ్. సో, ప్రాబ్లం అనేది ఎప్పుడైనా కూడా ఒకేలాగుంటది. బట్ దాన్ని మనం చూసేది విధానం కావచ్చు. ఇన్‌ఫ్యాక్ట్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఆర్ భూతద్దం అనేది మన చేతిలో, అంటే చేతులు అంటే మన మనసులో ఉంటదనమాట. హౌ యూ టాలరేట్ దట్ ప్రాబ్లమ్ అండ్ హౌ యూ మేక్ ఇట్ మోర్ ఇంటెన్స్ అండ్ మ్యాగ్నిఫై అనమాట. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం కావచ్చు, అదంతా చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఇన్‌ఫ్యాక్ట్ ఇప్పుడు మనం దాన్ని చూడాలి. సో ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, సో అది ఎట్లా వచ్చింది అసలు, అంటే ఏ బేస్ మీద, అంటే అట్లే అది అసలు అంటే మనం చేసిన తప్పు వల్ల వచ్చిందా, లేకుంటే అది వచ్చే దారిలోనే మనము దాంతో ఇంటరాక్ట్ అయినామా, ఫర్ వేరియస్ రీజన్స్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. అట్లా వచ్చినప్పుడు అది ఎట్లా వచ్చింది, ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ మన ద్వారా వచ్చింది అనుకోండి, సో వస్తే తప్పేం లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం నేర్చుకునే క్రమం కావచ్చు, లేకపోతే మనం చేసిన ఒక చిన్న మిస్టేక్ కావచ్చు, ఒక ప్రాబ్లం అనేది వచ్చింది. సో దాన్ని మనం ఎట్లా రెక్టిఫై చేయగలగాలి ఒకటి, అండ్ వాట్ ఆర్ ద వేస్ అంటే దానికి ఎక్కువ చేసుకోకుండా, అంటే ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, దానికి ఆ రైట్ ఏ వ్యక్తితోటి ఏం చేస్తే ఎట్లా మాట్లాడితే అది సాల్వ్ అయిపోతుంది అని మనం తెలుసుకొని అట్లా పోవాలి. అంతేగాని దాన్ని ఇంకా చేసి ఒక 10 మందితో చెప్పి దాన్ని అది చేసి మొత్తం చేయాల్సిన అవసరము ఉండదు. ఇదేంటంటే దాన్ని తగ్గించుకునే క్రమం, అంటే దాన్ని సాల్వ్ చేసుకునే క్రమంలో. నెంబర్ 2 ఏంటంటే, ఇదే మిస్టేక్ మళ్ళీ మనకు ఫ్యూచర్లో కాకుండా చూసుకునే బాధ్యత కూడా మనకే ఉంటుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ అంటే కాదు, మళ్ళీ ఇది రిపీట్ కాదు అని చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్కసారి మన తప్పిదం వల్ల అయితే, ఇంకొకసారి బయట కండిషన్స్ వల్ల అయితే, ఇంకొకసారి ఇంకొక వ్యక్తి వల్ల కావచ్చు. సో వేరియస్ రీజన్స్ వల్ల మనకు సిచ్యువేషన్స్ రావచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ మన వల్ల అవుతుంది అని అనుకున్నప్పుడు మాత్రము అట్లా కాకుండా మనం అట్లీస్ట్ ట్రై చేయగలగాలి. ఒకటేసారి కాదు, బట్ రిపీటెడ్గా అదే తప్పు కాకుండా మనం చూసుకునేది అయితే మన దగ్గర ఉంటుంది. రెండవది, మనం దాన్ని పెద్దగా చూసి దాన్ని పెద్ద ఎలాబరేట్ చేసి అట్లా ఇట్లా చేస్తే ఏమిటంటే, ఇంకొకసారి అట్లాంటి ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా భయం వచ్చేస్తుంది. దాన్ని ట్యాకిల్ చేసే శక్తి కూడా ఉండదు. ఎంతసేపు నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోయి కూడా వాళ్ళని వీళ్ళని నిందించడం అయిపోతుంది. అది అల్టిమేట్గా మన పర్సనాలిటీకి కానీ, మన వే ఆఫ్ థింకింగ్కి కానీ అది ఒక మైనస్ పాయింట్గా మారిపోతుంది. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ ప్రాబ్లం ఎంత పెద్దగా ఉన్నప్పటికీ దాన్ని కట్ చేసేయాలన్నమాట. అంటే ఇప్పుడు నిజానికి ఇంత ప్రాబ్లం ఉంది, దీన్ని ఒక సింపుల్ వేలో డీల్ చేద్దాం అంటే ఉంటుంది ప్రతిదానికి. ఇప్పుడు నీకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి దానికి డబ్బులు ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, అసలు ఆ డబ్బులు దేనికి అవసరం, ఇన్ఫ్యాక్ట్ దానికి అంత అవసరం ఏమొచ్చింది, దాన్ని మనము మినిమైజ్ చేయలేమా ఆ డబ్బులతోటి? అది ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఖర్చులాగా, అంటే ఇంత అవసరం వచ్చినప్పుడు అందులో ఎప్పుడు ఒక వస్తువు కొనాలనుకుంటావు, అదే వస్తువు అదే కొనాలి ఖచ్చితంగా, అదే క్వాలిటీస్ ఉన్న వేరే వస్తువు కొంచెం మినిమైజ్ చేసుకోలేమా? సో ఇట్లాంటివి, అంటే ఇవి వస్తువులని కాదు నేను చెప్పేది ఏదైనా కూడా. సో ప్రతి ప్రాబ్లమ్ని కూడా మనం ఆ దిశగా ఆలోచించాలన్నమాట. వై కాంట్ ఐ మేక్ ఇట్ మినిమైజ్ అనమాట. అట్లా చేసుకొని చూసుకోవచ్చు. లేదు అంటే ఒక వ్యక్తికి మనము సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా కొన్ని పాయింట్స్ లాగా రాసుకోవడం, అంటే ఇక్కడ సిల్లీగా, అంటే రాసుకోవడం అంటే ఎందుకంటే ప్రిపేర్డ్గా ఉండాలి. ఇప్పుడు మాట పెరిగి ఎక్కువ కావచ్చు అక్కడ ఏదైనా కూడా సిచ్యువేషన్. సో నేను చేయాలనుకున్న ఉద్దేశం ఇది, సో అది అట్లా అయింది, సో దీనివల్ల నెక్స్ట్ టైం నేను చేయను అని. ఇంకొకటి ఏంటంటే, ప్రాబ్లమ్స్ ఏదైనా ఒక వ్యక్తులతో చెప్పాలి అనుకున్నప్పుడు మనము ఖచ్చితంగా మన ఈగో కానీ మనం పక్కన పెట్టి దానికి అది అవును ఇది నా తప్పు, ఇది రిపీట్ కాదు అని మనము ఒప్పుకోగలగాలి. అంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఒక్కొక్కసారి వాళ్ళు కూడా టూ మచ్ బిహేవ్ చేసి ఇవన్నీ చేస్తుంటారు. సో సరే అవన్నీ పక్కన పెట్టేయండి. ఎదుటివాడిని మనం ఎలా మార్చగలమా లేదా అనేది సెకండరీ. బట్ మనం చేసే ప్రయత్నము మనం కరెక్ట్ చేసినామంటే రిజల్ట్ అనేది ఒకసారి కాకపోతే ఇంకోసారి ఆ వ్యక్తికి కూడా, ఇప్పుడు అతను కూడా ఒక లివింగ్ క్రియేచరే కదా అవతల వ్యక్తి కూడా. సో అతను కూడా థింక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అది ఏది వ్యక్తుల మధ్యలో మనం ఏమైనా ప్రాబ్లమ్స్ని ఎట్లా డీల్ చేయాలనుకునే దానికి ఇది. లేదు మనం ఏదైనా వస్తువులు కొనాలి, లేదు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అట్లా అనుకున్నప్పుడు నిజంగా ఇది అవసరం ఉందా, ఎంత మేరకు అవసరం ఉంది, దీనివల్ల యూజ్ ఏంది, అది చేసుకొని చేయాలి. అయితే ప్రతిదీ అట్లనే ఉండదు, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో అది బట్ ఒకటి ఏంటంటే, ప్రతి ప్రాబ్లం అనేది రాగానే ప్రతిదానికి అదే అలవాటుగా పెద్దగా చేసుకుంటే అది ఏంటంటే మనకు ఆటోమేటిక్గా చిన్నది కూడా పెద్దగానే కనిపిస్తుంది. సో దాన్ని పెద్దగా చేయాలా, దాన్ని చిన్నగా డీల్ చేయాలా అనేది అది మన దగ్గర ఉంటుంది.
డెఫినెట్గా అయితే ఉంటుంది. అట్లీస్ట్ మన దగ్గర కాకపోయినా మన కంపానియన్ అంటే మన ఫ్రెండ్స్ కావచ్చు, మన పార్ట్నర్ కావచ్చు, వాళ్ళతో డిస్కస్ చేసి నేను డిస్కస్ చేయాలి, నాకు తెలియదా హౌ టు ట్యాకిల్ దిస్ అట్లని కాదు. డెఫినెట్గా ఇఫ్ యూ ఏబుల్ టు డిస్కస్ అండ్ ట్యాకిల్ ద ప్రాబ్లమ్ అండ్ దెన్ ఇట్ కెన్ బి మినిమైజ్డ్ అండ్ ఇట్ కెన్ బి సాల్వ్డ్. ఆటోమేటిక్గా మినిమైజ్ అయినప్పుడు దాన్ని సాల్వ్ చేయడం కూడా ఈజీ ఉంటుంది. కాబట్టి సో దట్ ఈస్ అ వే టు మూవ్ ఆన్ విత్ ఆల్ దీస్ థింగ్స్. Yeah, and thanks for listening. Thank you.